దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు యొక్క శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మనము గత 3-4 వారాల నుంచి ఆ తుఫానులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలా, లేకపోతే వాటిని ఏ విధంగా జయించాలి అన్న సత్యాలను మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరి యొక్క వర్తమానాన్ని వింటాం. దానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం, ప్రభు సహాయాన్ని అడుగుదాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి. దేవా, నీవు నాతో మాట్లాడు, నీ వాక్యమును నాకు వినిపింపచేయి, నీ దాసుడు ఆలకించున్నాడు, సెలవిమ్ము అని ప్రార్థించిన రీతిగా మనము కూడా అట్టి వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనస్సుతో మరియమ్మలాగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినాలని ప్రభు సహాయాన్ని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, నీ వాక్యాన్ని వినాలనే ఆశతో మేము నాయన నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాం. తండ్రి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నాయన, మమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రతి విషయాన్ని నాయన యేసు నామంలో బంధిస్తుంటున్నాం. మేమందరము నాయన ఏకాగ్రతతో నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినే కృపను దయచేయండి నాయన. అల్పుడు, అయోగ్యుడు, పెద్ద అపరాధి నాయన నీ పక్షాన నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన నీ స్వరాన్ని వినిపింపచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయతో నీ ఆత్మతో మమ్మను నింపండి దేవా. తండ్రి, మా మధ్యన నీ ఉన్నందుకు వందనాలు తండ్రి. ఎవరికి ఏ యొక్క మాటలు అవసరమో నాయన, సర్వజ్ఞాని అయిన దేవుడవుగా నీవు మాత్రమే ఎరుగుదువు గనుక నాయన ప్రతి ఒక్కరికి అవసరమైన నీ యొక్క బంగారు జీవము గల మాటలు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ వాక్యము ద్వారా మాకు కావలసిన పరలోక జ్ఞానం, పరలోకపు శక్తిని మాకు దయచేస్తారని నమ్ముతూ నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి తృప్తిపరుస్తారని నమ్ముతూ యేసయ్య శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోయిన వారంలో తుఫానులు అనేవి అందరికీ వస్తాయని మనం నేర్చుకున్నాం. ఇంకా నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయని కీర్తనలో సెలవిచ్చిన విధముగా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములో, కానీ యెహోవా వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడన్న సత్యాన్ని కూడా మనము నేర్చుకున్నాం. కానీ మనం నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం పోయిన వారంలో ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉండాలి అని మనం నేర్చుకున్నాం. ఏ విధంగా సిద్ధపడి ఉంటాం, ఏ విధంగా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామంటే, దేవుని వాక్యాన్ని విని దాని చొప్పున జీవించాలి అన్న సత్యాన్ని మనము పోయిన 3 వారాల్లో నేర్చుకున్నాం కదా. తుఫానులు వచ్చినప్పుడు మనం మునిగిపోకుండా తుఫానుని ఏ విధంగా జయించవచ్చు, నీవు తుఫాను పైన ఏ విధంగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు అన్న సత్యాలను మనం గతించిన 3 వారాల్లో విన్నాము కదా. సో శ్రమలు వచ్చినప్పుడు శ్రమల చేత మనం కృంగిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు అవి అందరికి వస్తాయి. మంచోళ్ళకు వస్తాయి, చెడ్డోళ్ళకు వస్తాయి. నీతిమంతునికి కూడా కష్టాలు వస్తాయని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి దేవుడు వాటిని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశంతో తీసుకొని వస్తాడు. కాబట్టి మనము తుఫాన్లలో, శ్రమలలో ఓడిపోకుండా వాటిని జయించాలని మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా నేను గత 3 వారాల నుంచి ఈ వచనాలు చదువుతున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకున్న వచనాలను మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరిలో కూడా ఈ మాటలు చూస్తాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 46 నుంచి 49 వరకు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను. అయితే నా మాటలు వినియు చేయని వాడు
పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు, ఆ ఇల్లు కూలిన పాటు బహు గొప్పదని చెప్తా ఉన్నాడు యేసయ్య. సో ఈ యొక్క వచనాలు మనము గమనిస్తే ప్రతి ఇంటి మీదకి వాన వస్తుంది, వరద వస్తుంది, తుఫాన్ వస్తుంది. కానీ ఏ ఇల్లు అయితే బండ మీద కట్టబడుతుందో, ఏ ఇల్లు అయితే పునాది మీద కట్టబడుతుందో ఆ ఇల్లే తుఫానుకు పడిపోదు కదా. ఏ ఇల్లు అయితే బండ మీద కట్టబడకుండా ఇసుక మీద కట్టబడుతుందో, లేకపోతే నేల మీద కట్టబడుతుందో, లేకపోతే వాక్యం అనే పునాది లేకుండా కట్టబడుతుందో, వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి ప్రవాహం దాని మీదకి వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమవుతుందంటే భయంకరంగా పడిపోతుందట. మత్తయి 7:7లోను లూకా 6లోను యేసయ్య చెప్పిన మాటలు ఏంటంటే ఆ పాటు గొప్పగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి ఆ పునాది ఏందో మనం పోయిన వారం చూసాము. ఆ పునాది ఏంటంటే ఇక్కడ కూడా ఏమని స్పష్టంగా చెప్తున్నాడంటే, నా మాటలు విని వాటి చొప్పున చేయటమే పునాది అంటున్నాడు. హల్లెలూయా. సో దేవుని మాటలు, దేవుని వాక్యము బండ అనే పునాది అని మనం నేర్చుకున్నాం. మనుషుల మాటలు, ఈ లోక సంబంధమైన సలహాలు, సూచనలు, ఈ లోకం ఇచ్చే ప్రతి ఒక్క కట్టడ ఏదైతే ఉందో అది ఇసుకతో సమానం. ఎందుకంటే అది ఒక రోజు ఒక విధంగా చెప్తారు, ఇంకొక రోజు ఇంకొక విధంగా చెప్తారు. కానీ దేవుని వాక్యం అనేది నిరంతరము నిలిచేది, యుగయుగములు ఉండేది దేవుని వాక్యము. గడ్డి ఎండును, పువ్వు రాలును, కానీ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఆకాశము భూమియు గతించును, కానీ నా మాటలు ఎప్పటికీ గతించవని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇది స్థిరమైన వాక్యము, ఇది స్థిరమైనది, ఇది బండ. ఇది బండ అనే పునాది. దీని మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. ఇది కేవలము సుతారోళ్ళకి, మేస్త్రులకు, బిల్డర్స్కి చెప్పలేదు. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి చెప్పాడు. నీవు నీ కుటుంబాన్ని కట్టేటప్పుడు, నీవు నీ పిల్లల్ని కట్టేటప్పుడు, నీవు నీ ఇంటిని కట్టుకునేటప్పుడు వాక్యం అనే పునాది మీద కట్టాలి. అప్పుడే తుఫాన్ వచ్చినా, ప్రవాహం వచ్చినా, గాలి వచ్చినా కానీ నీ కుటుంబం కూలిపోదు, శ్రమలు వచ్చినా నీ యొక్క జీవితం పడిపోదు అన్న సత్యాలను మనము నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి శ్రమలను జయించాలంటే, తుఫానులను జయించాలంటే నీలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదివారు ఉదయాన్న? మిగతా వాళ్ళు వాక్యాన్ని చదివినట్లు లేరు. ఒకవేళ ఆ విధంగా ఉంటే నీ జీవితాన్ని నువ్వు బండ మీద కట్టడంలో దేని మీద కడుతున్నావు? ఇసుక మీద కడుతున్నావు. అందుకే నీకు శ్రమ వచ్చినా, తుఫాన్ వచ్చినా నువ్వేం చేస్తున్నావు అంటే వెంటనే కృంగిపోతున్నావు, వెంటనే పడిపోతున్నావు, వెంటనే ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావు, ఇక నాకు ఏముంది అని నీవు డిప్రెషన్లోకి పోతున్నారు చాలామంది. చిన్న సమస్య వచ్చినా, చిన్న కష్టం వచ్చినా కానీ ఇక అంతా అయిపోయింది అనుకుంటున్నారు. కానీ వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకున్న వాళ్ళు, వాక్యం మీద తన కుటుంబాన్ని, తన భవిష్యత్తుని కట్టుకున్న వాళ్ళు, దేవుడు ఎంత వాళ్ళని స్ట్రాంగ్గా ఉంచుతాడంటే ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కానీ ఆ ఇల్లేం కాదు, కదలదు, ఆ జీవితం కదలదు. వాళ్ళు ధైర్యంగా ఉంటారు, వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు. వాళ్ళు ఏమంటారంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక అంటారు. సో యేసయ్య ఈ విధంగా ఒక ఉపమానం చెప్పాడు. ఏది? బండ మీద కట్టిన ఇంటిని గూర్చి ఉపమానం. మరి ఒక ఉపమానాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తాను. లూకా రాసిన సువార్త, అదే పక్క పేజీలో ఉంటుంది, 8వ అధ్యాయం 4 నుంచి నేను చదువుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనము నుంచి. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరాడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడాను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేశారు. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాను.
మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని యేసయ్య బిగ్గరగా చెప్పాడు. ఇక్కడ ఒక విత్తువాడు ఉన్నాడు, ఒక రైతు. ఎవరు ఉన్నారు చెప్పండి? విత్తువాడు అనండి. విత్తువాడి దగ్గర విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు విత్తుతా ఉన్నాడు కదా. కొన్నిసార్లు విత్తనాలు చల్లుతారు, విత్తుతారు. ఒకప్పుడు వరి పొలం కూడా అదే విధంగా చల్లేవారట. మళ్ళీ ఇప్పుడు అదే త్రోవకు వస్తున్నారు. మొన్న ఒకళ్ళు కలిశారు నాకు, వైరా మండలం అవతల. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇప్పుడు నాట్లు వేయటం లేదు, మేము కొత్త టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు. ఏంది ఆ టెక్నాలజీ అంటే, మేము విత్తనాలు వేస్తాము, అవే మొలుస్తాయి అన్నారు. సో నేను అన్నాను, అది కొత్త టెక్నాలజీ కాదు, అది చాలా పాత టెక్నాలజీ అని చెప్పాను. సో విత్తనాలు విసిరారు. 4 రకాల నేలలను యేసయ్య చెప్తా ఉంటున్నాడు. ఎన్ని రకాల నేలలు చెప్పండి? విత్తనాలు ఒక్కటే, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము ఒక్కటే, కానీ నేలలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఏంటదట? మొదటి నేల ఎట్లాంటి నేల అంటే చూడండి, త్రోవ పక్కన ఉన్న నేలట. ఏం నేలట చెప్పండి? అది త్రోవ పక్కనున్న నేల ఏమైందట అంటే తొక్కబడ్డాయట. 5వ వచనంలో ఏమంటున్నాడు? అవి తొక్కబడ్డాయి. ఏమన్నా తొక్కబడకుండా ఉంటే ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఏం చేశాయి? తినివేశాయి. సో ఇవి అసలు భూమి లోపలికే పోలే. సో మొదటి నేల ఏ నేల? త్రోవ పక్కనున్న. రెండవ నేల ఏంటదంటే రాతి మీద ఉన్న నేల, లేకపోతే రాతి నేల అన్నారు. రెండవ నేల ఏ నేల చెప్పండి? రాతి నేల. అంటే పైన చూడటానికి మట్టి ఉన్నది, కానీ ఒక 2-3 ఇంచుల తర్వాత ఏమున్నది? రాయి. పైన మట్టి, కింద ఏమున్నది? రాయి. సో అక్కడ ఏమని ఉన్నదంటే దాని మీద చెమ్మ లేదట, వేరు కిందికి పోదు, కాబట్టి అది ఏమైంది? ఎండిపోయింది. మూడవ నేల ఏంటంటే ముండ్ల పొదలున్న నేల. ఏ నేల చెప్పండి? మూడో నేల. మొదటి నేల ఏ నేల? త్రోవ పక్కనున్న నేల. రెండోది రాతి నేల. మూడోది ముండ్ల పొదలున్న నేలలో ఏమైందంటే అవి మొలిచాయి, పైకి వస్తుంటే వాటినట ముండ్ల పొదలు అణిచివేశాయట. శ్రమలు, కష్టాలు ఈ ముండ్ల పొదలు ఏం చేశాయి? వాటిని అణిచివేశాయి. ఎదగనీలే, ఫలం రానీలే. కానీ 4వ నేల ఏంటంటే మంచి నేల. ఏం నేల చెప్పండి? 4వది మంచి నేల. మంచి నేల పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించినాయట. హల్లెలూయా. సో ఈ కథకు, ఈ ఉపమానానికి నేను అర్థం చెప్పడం కాదు, కానీ యేసయ్య అర్థం చెప్పాడు. ఎవరు చెప్పాడు అర్థము? యేసయ్య. చూడండి 11వ వచనం నుంచి చూడండి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. విత్తనం అంటే ఏంటంటే చెప్పండి? దేవుని వాక్యం. యేసయ్యే ఉపమానానికి అర్థం చెప్తున్నాడు కదా. సో త్రోవ పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోతుందట. సో త్రోవ పక్కన ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా వాక్యం వింటారు, కానీ వాక్యం ఏమాత్రం పనిచేయదు, వాళ్ళు రక్షణే పొందరట. వాళ్ళు లోకంలోనే ఉంటారు. ఎందుకు? విన్న వాక్యం విన్నట్టు ఎవడెత్తుకొని పోతుండో? సాతాను. పక్షి వచ్చి ఎట్లా ఎత్తుకొని పోతుందో, విన్న వాక్యం విన్నట్టు అది లోపల దిగకముందే ఎవరు ఎత్తుకొని పోతున్నారు? సాతాను. సో వాడు కూడా వాక్యం వింటుండు, కానీ ఎవరు ఎత్తుకొని పోతున్నారు? సాతాను ఎత్తుకొని పోతున్నారు. ఈ నా మాటలు కాదు, యేసయ్య చెప్పిన మాట. 13వ వచనం చూడండి. యేసయ్య ఏమంటున్నారు? రాతి నేల నుండి వారు ఎవరన్నగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారట. సో రాతి నేల నుండి వాళ్ళు ఎవరంటే వాక్యం విన్నప్పుడు సంతోషంగా, అన్నా సూపర్ వాక్యం అని అంట, మంచిగా రాసుకుంటారు, రెఫరెన్సులు రాసుకుంటారు, సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వాళ్ళలో ఏం లేదు? వేరు లేనందున శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోతారు. ఫస్టోడికేమో అసలు వాడికి సాతాను పనిచేయనియట్లే, వాడు సాతాను సంబంధం. రెండోడు వాక్యం వింటుండు, హ్యాపీగా సూపర్ అన్న అంటుండు, కానీ వాడిలో ఏం లేదు? వేరు లేదు. సో మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటాడు వాడు, అంత మంచిగా. తుఫాన్ లేనప్పుడు ఓకే, సూపర్. కష్టాలు లేనంత కాలం ఓకే,
దేవుడు మంచోడు, మందిరం మంచిది, అన్న మంచోడు, వాక్యం మంచిది, అందరు మంచో, సూపర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్. కానీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? తొలగిపోతాడు కదా. అసలు ఇంకా అడ్రస్ ఉండడు అనమాట. 14 వచ్చిన చూడండి. ముండ్ల పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు అట. 3వ నెల ముండ్ల పొదలలో. వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాక్యం విన్నారు, అంగీకరించారు, కొంతకాలం ఉంటున్నారు, కొద్ది చిన్న చిన్న శ్రమలు వస్తే తట్టుకుంటున్నారు. కానీ సాతాను ఒకేసారి జీవన సంబంధమైన విచారములు, అందరు జీవన సంబంధమైన విచారములు అనండి. సో ఈ డైలీ లైఫ్లో నీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది నీకు. పోతా బండి బర్స్ట్ అయింది అనుకో, పంచర్ అవుతుంది. జీవన సంబంధమైన విచారాలు ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి అట్లాంటి ప్రాబ్లమ్స్, అవునా కదా. నేను ఒకసారి షాపింగ్ రోడ్ సైడ్, అంటే అవి సెకండ్ హ్యాండ్ జాకెట్స్ ఉంటాయి ఢిల్లీలో, జాకెట్స్ సెకండ్ హ్యాండ్, నేను జాకెట్స్ వేసుకుంటున్నా, ట్రయల్ వేసుకున్నా. అప్పుడు నా దగ్గర బ్లాక్బెర్రీ ఫోన్ ఉండేది. ఏం పేరు దాని పేరు? బ్లాక్బెర్రీ అన్నా, మర్చిపోయినా కంపెనీ, చాలా కాస్ట్లీ ఫోన్. సో ప్యాంట్ జేబులోంచి తీసి నేను అది దాంట్లో పెట్టి మళ్ళీ అది ఆడ పడేసి వచ్చిన. నేను అర్థమైందా? ఫోన్ ఏం చేసిన, నేను ప్యాంట్ జేబులో ఉన్నది కాస్త అది వేసుకొని 4-5 వేసుకుంది కదా, ఒక దాని జేబులో పెట్టి మళ్ళీ ఆడ అది కుప్పలో పడేసి మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే ఫోన్ లేదు. లాస్ట్కి ఆలోచిస్తే నాకేం వెలిగిందంటే, నేను ఏదైతే ట్రైల్ వేసినో అది ఒక దాంట్లో పెట్టొచ్చిందని అర్థమైంది. పోతే అసలు అది ఆడదగ్గర, ఎందుకంటే ఆ బజార్ నిండి ఉన్నారు మనుషులు, జాకెట్స్ అమ్మేవాళ్ళు. అది చలికోట్లు అంటారు కదా, జాకెట్స్ అంటే చలికోట్లు. బజార్ నుండి అసలు నేను ఏడెతికినా నాకు వాడే కనపడలే. ఆ షాపు ఎందుకంటే కొన్ని 100 మంది ఉన్నారు ఆ రోడ్డు అంతా. ఢిల్లీలో పెద్ద మార్కెట్. ఇంకేం చేస్తాం, పోయి అడగటానికి కూడా లేదు, వచ్చేసి. సో మనకి డైలీ లైఫ్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చిన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను మీకు. కొంతమందికి పెద్ద అనారోగ్యాలు రావచ్చు, కొంతమందికి లక్షలల్లో బిజినెస్ లాస్ కావచ్చు, కొంతమందికి చాలా పెద్ద ఆస్తి నష్టం కావచ్చు, కొంతమందికి ఈవెన్ మరణం సంభవించవచ్చు ఫ్యామిలీలో. సో జీవన సంబంధమైన విచారాలు. రెండో రకమైన ప్రాబ్లం ఏంటంటే ధనభోగం అంట. ధనభోగము అనండి. ధనభోగం అంటే ఏంటంటే ధనం పట్ల ప్రేమ, పైసలంటే ప్రేమ, ధన వ్యామోహం కదా. ధనాశ సమస్త కీడులకు మూలము అని తిమోతి పత్రికలో ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళట అణిచివేయబడ్డారు. వాళ్ళకు కొన్ని ఫలాలు కూడా వస్తున్నాయి కానీ అవి సరిగా లేవట, అవి తినటానికి పనికిరాట్లు. ఏమన్నాడంటే పరిపక్వముగా ఫలించటం లేదట. పేరు కాయలు వస్తున్నాయి కానీ అవి ఉపయోగపడవు, పిందెలుగా రాలిపోతాయి. ఎవరికన్నా ఉపయోగమా పిందెలు? జాంకాయలు అన్ని పిందెలు రాలిపోతున్నాయి అనుకో, మామిడికాయ ఓన్లీ పూత రాలిపోతుంది అనుకో, ఉపయోగమా? సో వీళ్ళేందంటే వాక్యం వింటున్నారు కానీ పెద్ద ప్రాబ్లమ్స్ చిన్నవి తట్టుకుంటున్నారు, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి అణచివేస్తున్నాయి. కానీ 15వ వచనం చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 15వ వచనం, మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. హల్లెలూయా. సో మంచి నేల. ఎన్ని రకాల నేలలు చెప్పండి? ఫస్ట్ నేల ఏంటి? త్రోవపక్క నేల. రెండోది రాతి నేల. మూడోది ముండ్ల పొదలున్న నేల. నాలుగోది. సో మంచి నేలలో ఉండే మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు వాక్యం వింటారు. యోగ్యమైన మంచి మనస్సు అనండి. వాళ్ళు వాక్యం ఎట్లింటారంటే మంచి మనసుతో వింటారు. ఇది నా కోసము వాక్యము, నేను సరి చేసుకోవాలా, ఇది నాకే, ఈ వాక్యానికి నేనే యోగ్యుణ్ణి అని వాక్యం మంచిగా విని దాన్ని అవలంబిస్తారట. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటేమో యోగ్యమైన మనసుతో వింటున్నారు, రెండోది దాన్ని అవలంబిస్తున్నారు. అవలంబించటం అంటే ఏంటి? దాని ప్రకారము జీవించటం కదా.
కదా, దాన్ని పట్టుకోవటం, వాక్యాన్ని ప్రేమించటం, వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఉన్న విషయాలను సరి చేసుకోవటం, వాక్యం వద్దన్నే బంద్ చేయటం. కొంతమంది వాక్యం వింటారు కానీ ఒక్కటి మారదు వాళ్ళ జీవితం. మళ్ళీ ముహూర్తాల కాడికి, మళ్ళీ మంచి రోజుల కాడికి, మళ్ళీ అక్షరం కాడికి, అన్నా కా మీద పెట్టన్నా పేరు అంట, కా మీద, కా మీద, గా మీద, షా మీద. నేను అప్పుడు బైబిల్లో చూసుకోవాలి కా మీద ఎవరు ఉన్నారా అని. సో ఇవన్నీ ఆడ నుంచి వస్తున్నాయి. వాక్యం వింటున్నారు కానీ ఏమవుతుంది? ఒక్కటి అవలంబించటం. మంచి రోజులు, ఆ రోజులు, ఈ రోజు, 9వ రోజు, 11వ రోజు, మెచ్యూర్ ఫంక్షన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే వాక్యం వింటున్నారు కానీ ఏం చేయట్లేదు, వాక్యం చదవండి అని వింటున్నారు కానీ ఒక్క రోజు చదవట్లే. కానీ సెల్ ఫోన్లో ఎంతసేపు ఉంటుంది? ఏళ్ళు కొంతమంది అరిగిపోయినాయి, ఫింగర్ ప్రింట్స్ లేవు, దొంగతనం చేసినా దొరకరు కొంతమంది. ఎందుకు? వాడి ఏలు ముద్రలు ఏమైపోయినాయి? అరిగిపోయినాయి. అరిగిపోయినారా అంటే ఇదే కదా. ఇది అయిపోతే మళ్ళీ ఇది ఒక్కొక్కటి పౌడర్ కూడా రాస్తానంట ఏళ్ళు జారకుండా గేమ్స్ ఆడేటప్పుడు. ఎందుకు? మంచిగా టనంగలోనే పోవాలి. సో ఇట్టయితే ఎంతసేపు అంటావు? గంటల టైం. అప్పుడే గంట అయిందా అంటావు. కానీ దేవుని వాక్యం చదవాలంటే కదా, ఫోన్ అనేది సాతానుడు నీ చేతిలో పెట్టిన ఏమంటారంటే నరకం, పాప ప్రపంచకం అంటాడు చూడండి. నాలుక అనేది సర్వ అవయములలో పాప ప్రపంచకం అన్నట్లు నీ చేతిలో ఈ పాపపు ప్రపంచాన్ని ఎవరు పెట్టారు? సాతాను పెట్టారు కదా. దానిలో లేని పాపం అనేదే లేదు. నిన్ను ఎన్ని గంటలైనా నిన్ను బంధించి పెడుతుంది. అవునా కదా? కొంతమంది ఇప్పుడు వాడికి బ్యాటరీ అయిపోయిందని పవర్ బ్యాంక్ ఒకటి పట్టుకొని పోతున్నారు. వాడు 2 సెల్ ఫోన్లు ఉన్నట్టుంటాయి కానీ ఏంటిది అది? పవర్ బ్యాంక్. ఏంటంటే బ్యాటరీ అయిపోయినా కానీ అది ఆగిపోవద్దు, నడుస్తూనే ఉండాలి. కానీ దేవుని వాక్యం చదవండి అని చెప్తే వినరు. సో మొదటిది ఏంటంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలా, రెండవది దాన్ని అవలంబించాలా, మూడవది ఏమంటున్నాడంటే ఓపికతో ఫలించాలి. ప్రతి పదము యేసయ్య చూడండి. యేసయ్య ఎందుకు అంత గొప్ప బోధకుడు అంటే యేసయ్య చాలా గొప్ప సత్యాలను ఒక చిన్న లైన్లో చెప్తున్నాడు. ఎట్లా ఫలించాలంటే చెప్పండి. అసలు ఓపిక అనే మాట మనం ఎప్పుడు వాడతాము? అన్నీ మంచిగానే ఉన్నాయి అనుకోండి, ఓపికకి ఏమైనా అవసరం ఉంటుందా? ఉండదు. ఓపిక అని యేసయ్య అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితము అంత సవ్యంగా ఉండదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, వింటున్నారా? విచారములు వస్తాయి. నీ జీవితంలో తుఫాన్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కానీ దాంట్లో నువ్వు ఎట్లుండాలి చెప్పండి? ఓపికగా ఉండాలి. అప్పుడే నువ్వు ఫలాలు వలిస్తావు. కొంచెం గాంగులో నువ్వు వదిలేసినావు అనుకో, కొంచెం గాంగులోనే వాక్యాన్ని నువ్వు అవలంబించడం లేదు, ఏమైనా ఉపయోగం ఉంటుందా నీ జీవితానికి? నువ్వు ఫలాలు వలించలేస్తావా? నీవు శ్రమలలో, తుఫానుల్లో నీవు ఫలించాలంటే నీలో ఓపిక ఉండాలి. ఇది యేసయ్య చెప్తున్నాడు. కొంతమందికి అంత మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, యేసయ్య మంచోడు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, గృహ కుడికలు పెట్టుకుంటారు, అంత బాగా. కొంచెం తేడా వచ్చిందంటే యేసయ్య లేదు, ఏం లేదు. సో నువ్వు ఏ నేలలో నీకు అర్థమవుతుంది ఇప్పుడు కదా. కొంతమంది రాతి నేలలాగుంటారు, కొంతమంది ముండ్ల పొదల నేలలాగున్నారు. కానీ మంచి నేల ఏంటిదంటే అవలంబించాలా, ఓపిక ఉండాలి నీ దగ్గర. దేవుడు తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన టైం కోసం నువ్వు వెయిట్ చూడాలి, ఆయన సమయం కోసం నువ్వు ఓపిక దగ్గర. నువ్వు ఇయ్యాల పట్టుకుంటే ఇయ్యాల తెల్లారి కల్లా నేను కోటేశ్వరుని కావాలంటే అవుతుంది ఆడేడన్నా? నాకు మొత్తం ఎమ్మటే అయిపోవాలి. మనది ఎట్లుంటుందంటే ఇవాళ బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే రేపటికల్లా కోటేశ్వరులు అయిపోవాలన్నట్లు ఉంటుంది.
ఓపిక ఉండదు. ఎందుకంటే ఫోన్లలో అట్లా చూపిస్తాడు వాడు, సినిమాలలో అట్లుంటుంది, కానీ అది నిజ జీవితంలో కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకేం జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు ఓపికతో ఉండాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము అంటున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, వాక్యము నమ్మదగింది. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యము నమ్మదగింది. కాబట్టి మనం ఏదైతే విన్నామో, ఏదైతే మనము అవలంబిస్తున్నామో దాన్ని నిశ్చలంగా గట్టిగా పట్టుకోవాలి. నువ్వు వాక్యాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని అన్ని సమయాల్లో, కష్టాల్లో, శ్రమల్లో, తుఫాన్లో నువ్వేం చేయాలంటే గట్టిగా నిశ్చలముగా అనండి. అంటే ఏ మాత్రం కదలొద్దు. ఇదే ఓపికన్నా నిశ్చలమన్నా కానీ దేవుని వాక్యం అయ్యే రకరకాల పదాలు వాడతావు. నువ్వు ఓపికతో ఎన్ని కష్టాలు వచ్చినా, తుఫాన్ వచ్చినప్పుడు నువ్వు ఊపుతుంది, కష్టం వచ్చినప్పుడు నువ్వు ఊపుతుంది కదా. మొన్న బ్రిడ్జి మీద 9 మంది ఉన్నారు, 9 నుంచి రాత్రి 11 దాకా. కానీ వాళ్ళు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎవడన్నా గుండె జారి వామ్మో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నీళ్ళలో దూకితే ఏమవుతుంది? అర్థమవుతుందా కదా? వామ్మో ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఇట్ట కాలు ఇట్లా అంటే మళ్ళీ దొరుకుతాడా? 9 కాడ నుంచి ఎన్నింటి దాకా, నైట్ 8 దాకా చెప్పండి, నైట్ 8 దాకా ఏ మాత్రం క్లూ లేదు. హెలికాప్టర్ వస్తుందా? నో ఐడియా. ఎప్పటికి వరద తగ్గుతుంది? నో ఐడియా. కానీ అదేంటిది? ఓపిక, గట్టిగా పట్టుకోవటం అంటే అది. ఒకవేళ 9 మందిలో నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా, ఇట్లా చచ్చే బదులు నేనే దూకి సత్తా, 1 నిమిషంలో అయిపోయిందని దూకింది అనుకోండి, ఏమవుతుంది? జేసీబీ వచ్చినప్పుడు ఆడెంతమంది ఉంటారు? ఒకడు తగ్గిపోతాడు, 8 మందే ఉంటారు. కాబట్టి చివరి వరకు నువ్వు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఖచ్చితంగా వాగ్దానము చేసింది ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. నీ పట్ల ఆయనకున్న ప్రణాళికను ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్న వాక్యాన్ని నిశ్చలముగా పట్టుకోవాలి. ఓపికతో ఫలించాలి. నీవు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, నిశ్చలముగా ఉండాలి. కాసేపు ఒక మాటని, ఇంకోసేపు ఇంకొక మాటని, అది విశ్వాసముగానే కాదండి. అంత మంచిగా ఉన్నప్పుడు దేవుడు మంచివాడు అంటామో, తర్వాత దేవుడు నన్ను పట్టించుకోవటం లేదని దేవుడి మీద నిందలేయటమో, ఇది నిశ్చలమైన విశ్వాసం కాదు. ఇదేంటదంటే ఎటు గాలుస్తే అటు పోవటం. ఇదేంటదంటే ఇది ఇసుక మీద కట్టిన ఇల్లు. కానీ నువ్వే విధంగా ఉండాలి చెప్పండి? నిశ్చలంగా ఉండాలి. లూకా సువార్త 24:19 అక్కడ ఏమంటాడంటే, యేసయ్య మీరు మీ ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటారు. ప్రాణాలు దక్కించుకోవాలంటే నీకేం కావాలంటే చెప్పండి? ఓర్పు కావాలి. ఓపిక ఉంటే ప్రాణాలు దక్కించుకుంటావు నువ్వు కదా. ఆ 9 మందిలో ఏమున్నది? లాస్ట్ వరకు ఓపిక ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రాణాలని దక్కించుకున్నారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, కాళ్ళ కింద నుంచి నీళ్ళు పోతున్నాయి, సముద్రం పోతుంది, 9 నుంచి 11 దాకా దగ్గర 14 గంటలు నిలబడి ఉండాలి. 1 లేదు 2 లేదు. ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో ఒక డ్రోన్తో వాళ్ళు వాటర్ బాటిల్ పంపించారు కదా. అట్లనే నిలబడి కొన్ని గంటలు ఉండటం అంటే ఏం కావాలి నీకు? ఓపిక ఉంటే ఏమవుతుంది? నువ్వు ప్రాణాలని దక్కించుకుంటావు. కాబట్టి మనం ఈ విధంగా స్థిరంగా ఓపికగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు.
నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను, ఏ విషయములోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపండి. మీరు శ్రమల్లో పడతారు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు శ్రమలలో పడతారు, శోధనలో పడతారు, తుఫాన్లో పడతారు, కానీ మీరు ఓపిక కలిగి ఉండాలట. అది మహానందమని నువ్వు ఎంచుకోవాలి. కొంతమంది చిన్న కష్టం వచ్చినా కానీ ఏడుస్తూ ఉంటారు తగులుకొని, గింతదానికి గంతానికి ఏడుస్తూ ఉంటారు. ఏం మనిషి నువ్వు, అంత అయిపోయిందంటారు, మొత్తం అయిపోయాయి. కరెంటు పోయినా ఏడిపోయి, ఫ్యాన్ తిరగకపోయినా ఏడిపోయి కొంతమందికి. సో అట్లా కావద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వేం చేయాలంటే, శ్రమలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు అది ఆనందంగా ఎంచుకోవాలి. ఏని ఎరిగి మీరు సంపూర్ణులు అనునాంగులు, అంటే మీరు పరిపూర్ణులు కావాలంటే ఓర్పు తన క్రియను కొనసాగించనియా. ఓపిక కావాలి. ఓపిక అనండి, ఓర్పు అనండి. నీకు ఓపిక ఓర్పు ఉండాలి. ఆ 9 మందిని జ్ఞాపకం చేసుకోండి. ఆ ఓపిక నీలో ఉంటే నీవు సంపూర్ణుడు అవుతావు. నీవు అప్పుడు నీకు ఏ విషయంలో కొదవ ఉండదు కదా. కాబట్టి మనకు వచ్చే పరీక్షల్లోనే ఓపిక మనకు అవుతుంది. నీకు ఓపిక ఎట్లా వస్తుంది అంటే, నువ్వు రకరకాల శ్రమల్లో పోయినప్పుడు, పరీక్షల్లో పోయినప్పుడు నీకేమవుతుందంటే ఓపిక అనేది పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఓర్పుగా ఉండటము నేర్చుకోండి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని నిందించటము, దేవుడు అసలు ప్రేమ ఉన్నదా యేసయ్యా అనకూడదు. అసలు యేసయ్యా నువ్వు ఉన్నవా లేవా, ఇవన్నీ ఏంటంటే పక్షి వచ్చి ఏమవుతుంది, విన్న వాక్యాన్ని ఎత్తుకొని. ఎంత రాతి నేల కేటగిరీ వీళ్ళంతా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా నాకు ఓపికను దయచే. హెబ్రీ ఇందాక మనం చదివాం 10వ అధ్యాయం 36వ వచనం చూడండి దయచేసి. హెబ్రీ 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు వాగ్దానాలు పొందుకోవాలంటే మీకు ఏం కావాలా? ఓపిక కావాలి, ఓర్పు కావాలి, ఓర్మి కావాలి. కొంతమంది ఎట్లుంటుందంటే, యేసయ్య ఈరోజు వాగ్దానం ఇస్తే ఎమ్మటే కావాలంటారు. లేకపోతే అది ఎమ్మటే కాకపోతే, వెంటనే అది నెరవేరకపోతే నిరాశ చెందుతారు. యేసయ్య అన్నాడు కదా, చేయట్లేదే. యేసయ్య జబ్బు తగ్గిస్తాడు కదా, తగ్గించటం లేదే. యేసయ్య ఎప్పుడుకి ఆశీర్వదిస్తాడు, నా అప్పులు ఎప్పుడు పోతాయి, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నా కష్టాలు ఎప్పుడు పోతాయి, నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది, నేను ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలా. దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే, నీకేం కావాలి చెప్పండి? ఏం కావాలి నీకు? ఓపిక కావాలి. ఆయన వాగ్దానాలు నీవు పొందటానికి నీకు ఓపిక కావాలి. నీవు ఓపికతో ఆయనలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. నేను పోయిన వారం చెప్పాను, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నీవు నిలిచి ఉంటే అప్పుడు ఏమవుతావు? నీవు ఫలం పొందుతావు కదా. కాబట్టి కొంతమంది ఓపికగా ఉండరు, కానీ ప్రతి దానికి సోమరిపోతుల్లాగా ఉంటారు. ఓపికగా ఉండకపోవటానికి నేను 3 కారణాలు చెప్తా. ఎన్ని కారణాలు చెప్పండి? 3 కారణాలు. ప్రజలు ఎందుకు ఓపికగా ఉండరు? ప్రజలు ఎందుకు నిశ్చలంగా ఉండరు? ఎందుకు మనలో ప్రతిదానికి అటు ఇటు ఊగుతూ ఉంటాం? గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా మనం ఎందుకు ఊగుతున్నాం? ఎందుకు మనము కథలని కొండలాగా ఎందుకు ఉండటం లేదంటే, మొట్టమొదటిది ఏంటంటే సోమరితనం. సో మొట్టమొదటిగా నీలో ఓపిక లేకపోవటానికి కారణం ఏంటంటే, నీలో ఏముంది? సోమరితనం. సోమరితనము భౌతిక సంబంధమైన విషయాల గురించి నేను చెప్పటంలే. సోమరితనము దేంట్లో అంటే ఆత్మ సంబంధమైన విషయాలు. దేంట్లో చెప్పండి? బైబుల్ చదవటంలో సోమరితనం,
ప్రార్థన చేయటంలో సోమరితనం. ఇక నీకు ఓపిక ఆడ నుంచి వస్తుంది? నీవు ఆ బండ మీద కట్టిన ఇల్లులాగా ఏ విధంగా ఉంటావు? నీవు మందిరానికి రావాలంటే సోమరితనం కదా. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనములో ఏమంటున్నాడంటే, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదట. సామెతలు 13:4. కానీ శ్రద్ధ గలవారి ప్రాణమట పుష్టిగా ఉంటుందట. నీవు ఆశపడుతున్నావు కానీ సుఖం లేదు. ఎందుకంటే నీవు ఆత్మీయమైన సోమరితనం ఉంటే నీలో ఓపిక ఉండదు. ఆత్మీయమైన సోమరితనం ఉంటే నీ ఇల్లు ఇసుక మీద కట్టబడినట్టు, నీవు రాతి నేలనున్నట్టు. కాబట్టి వాక్యము చదవటానికి, ఆత్మీయమైన సంగతులకు, మందిర కార్యక్రమాలకు, మందిరంలోని పరిచర్యకు నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటున్నావు, వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటున్నావు. ఆత్మీయమైన విషయాలు, ఉపవాస ప్రార్థన అంటే ప్రతి నెలలో ఓన్లీ ఒక్కటే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది మనకి. రాలే. సో ఇట్లాంటి సోమర్తనం ఉంటే నువ్వు ఏడ ఫలిస్తావు? నువ్వు ఏడ గట్టిగా నిలవబడతావు? శ్రమలో నువ్వు ఏ విధంగా ధైర్యంగా ఉంటావు? ఆ లోకస్తుడు ఏ విధంగా పడిపోతున్నాడో నువ్వు కూడా అట్లనే పడిపోతున్నావు. లోకస్తుడు ఏ విధంగా గింతదానికి గంధానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది కదా. మనం న్యూస్లో చూస్తాం కదా, భార్య అలిగిపోయిందని భర్త ఏం చేస్తున్నాడు. సో బయట చిన్న చిన్న విషయాలకి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. సో నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నీవు ఓపికగా, యాక్టివ్గా, కదలకుండా కొండలాగా నిలబడాలంటే నువ్వేం చేయాలా? మొట్టమొదటిగా నీలో ఏముండకూడదు? ఆత్మీయమైన సోమరితనం ఉండకూడదు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ 6:12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను అంటున్నాను. కాబట్టి ఆత్మీయమైన సంగతులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఆసక్తి తగ్గిపోకుండా చూసుకోవాలి మనం. వింటున్నారండి? అప్పుడే నీవు ఫలించగలుగుతావు. రెండోది, నీలో ఓపిక లేకపోవటానికి, నీవు కూలిపోవటానికి రెండవ కారణం ఏంటంటే నువ్వు బరువులు మోస్తున్నావు. మొదటిది ఏమని చెప్పాను నేను? ఏ సోమరితనం? ఆత్మీయ. రెండోది ఏంటంటే నీ మీద బరువులు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? బరువులు ఉన్నాయి. మనందరూ తెలిసిన వాక్యం. రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాం. ఎట్లా పరిగెత్తాలంటే చెప్పండి, మళ్ళీ ఓపికతో అనండి. చూడండి, అక్కడ ఏమంటాడు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడు. సో మనము కూడా, రెండవ వచనం చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలంటే చెప్పండి, విడిచిపెట్ట. ఈ యొక్క బరువును తీసివేయాలి. నిన్ను ఏ పాపమైతే నిన్ను చిక్కుల్లో పెడుతుందో, ఏ బలహీనత అయితే కదా, ప్రతి ఒక్కళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది, ఆత్మీయంగా ఒక బలహీనత ఉంటుంది. దాంట్లోనే వాడు పడిపోతుంటాడు. వాడు మందు తాగేవాడు ఉన్నాడు అనుకోండి, మానేసింది అనుకోండి, అయినా ఏమవుతుంది? కొంచెం అటేపు గుంజుతాడు, బలహీనత. వాడికి నువ్వు ₹1 కోటి ఇచ్చి సిగరెట్ తాగమని వాడు తాగడు.
కానీ కొంచెం బలవంతంగా తీసపోయి కొంచెం మందు తాగరా అంటే ఏమవుతాడు వాడు, కొంచెం అరే రారా అంటే ఏమవుతాడు, ఎమ్మటే పడు. సిగరెట్కి అయితే సో సాతానుకు నీ వీక్నెస్ ఏందో తెలుసు. నీకు మందు తాగే వీక్నెస్ ఉన్నప్పుడు సాతానుడు సిగరెట్ తీసుకొని రాడు, వాడేం తీసుకొని వస్తాడు, అదే తీసుకొని వస్తాడు. వాడేం పిచ్చోడు కాదు. వింటున్నారా? నీ వీక్నెస్ ఏదైతే, నీ కోపం అనే వీక్నెస్ ఉందనుకో, సాతాను వేరేది తీసుకురా. నీ బలహీనత ఏదైతే సాతానుడో దాన్నే తీసుకొని వస్తాడు. ఎందుకు? వాడు మహాముదురోడు. సో దాన్ని బైబిల్ ఏమన్నారంటే సులువుగా చిక్కులు పెట్టి పాప నువ్వేం చేయాలంటే విడిచిపెట్టాల. గ్రీక్ భాషలో అక్కడ వాడిన పదం ఏంటంటే విడిచిపెట్టడం అంటే దాన్ని తన్నాలట, దాన్ని ఆడ పడేయటం కాదు, పక్కన పెట్టి మళ్ళీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసుకోవటానికి ఆడ పక్కన పెట్టడం కాదు. విడిచిపెట్టడం అంటే దూరంగా విసిరేయటం. ఇక నాకొద్దు, వింటున్నారా? ఇక నాకు ఇది అవసరం లేదు. కాబట్టి నువ్వు ఈ విధంగా చేయాలంటే ఏదో ఈజీ కాదు ఇది. నీకు చాలా ప్రార్థన కావాలి, నీకు చాలా ఓపిక కావాలి. దేవుని వాక్యాన్ని నువ్వు పదే పదే చదువుకోవాలి. ప్రియమైన దేవుడు, ఈరోజు నీకు బాగా సెల్ ఫోన్ చూసే అడిక్షన్ ఉందనుకో, నువ్వు దాన్ని ఏం చేయాలని పక్కగా పెట్టా, ఒక టైం పెట్టుకో. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటున్నావు అనుకో, ఎప్పటికప్పుడు నెట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అనుకో, ఏమవుతుంది? సో నువ్వు ఆ భారాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నువ్వు ఆ భారాన్ని విడిచిపెట్టాలి. ఏమన్నది వాక్యంలో 2వ వచనంలో ఏమంటాడు? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని నువ్వేం చేయాలా? విడిచిపెట్టి యేసయ్య వైపు చూస్తూ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకంట యేసయ్య అంట ఏం చేశాడంటే ఆనందము కొరకై, అంటే మహిమ కొరకై ఆ యొక్క అవమానమును లక్ష్యపెట్టి సిలువను సహించాడు. యేసయ్య ఎంత ఓపికగా సిలువను సహించాడు. వింటున్నారా? మనందరికీ రక్షణ ఇవ్వాలని ఆయన ఎంత ఓపికతో మన కోసం శ్రమలు అనుభవించాడు. కాబట్టి మనం ఆయన వైపు చూడాలి కదా. సో 3 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా నీవు ఫలించకపోవటానికి, లేకపోతే నీవు ఆ శ్రమలు వచ్చినప్పుడు ఈజీగా పడిపోతున్నావంటే మొదటి కారణం ఏంటంటే ఆత్మీయమైన సోమరితనం. నీవు దాన్ని జయించాలంటే ఏం చేయాలంటే ఆత్మీయమైన విషయాలకు, దైవిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటదంటే నీవు ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారాన్ని నువ్వేం చేయాలంటే దూరంగా విసిరివేయాలి. హల్లెలూయా. 3వది ఏంటంటే నీవు ఏడవటం బంద్ చేయాలి. ఏం బంద్ చేయాలి చెప్పండి? 3వది నువ్వు గింత దాని గంధాన్ని అది బంద్ చేయటం నేర్చుకో. ఫస్ట్ నేను సింపుల్ మాటలు చెప్తాను. మొదటిది ఏంటది? ఏం వదిలిపెట్టాలా? ఆత్మీయ సోమర్థన. 2వది సులువుగా చిక్కులు పెట్టు భారమును, పాప భారమును వదిలిపెట్టాలి. 3వది ఏం వదిలిపెట్టాలా? ఆడటం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం 2వ భాగంలో ఏమన్నదంటే మీరు దుఃఖపడవద్దు, కానీ మీకు బలం రావాలంటే మీరు ఎవరిలో ఆనందించాలా? యెహోవా యందు ఆనందించాలి. నీవు ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. పౌలు గారు ఫిలిప్పి జైల్లో ఉంటూ ఆ సంఘానికి ఏమని చెప్తారంటే ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు భయంకరమైన శ్రమల్లో ఉన్నాడు ఆ ఉత్తరం రాసేటప్పుడు. కానీ ఏమంటున్నాడు? ఆనందంగా ఉండటము నేర్చుకోండి, దుఃఖపడవద్దు, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం ఉంటుంది. మనం ఇందాక చదివాం కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనంలో ఏమన్నారంటే మీరు నానా విధములైన శోధనలో పడున్నప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోవాలి. హల్లెలూయా.
సో దుఃఖపడొద్దు, కానీ ఆనందించడం మనం నేర్చుకోవాలి కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం ఇప్పుడే చదివాం. ఏమున్నదంటే అక్కడ యేసయ్యట ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. సో 3 సూత్రాలు నేను చెప్తున్నాను. నువ్వు ఓపిక కలిగి ఉండాలంటే 3 సూత్రాలు. మొదటిది ఏంటిది? ఆత్మీయమైన సోమరితనాన్ని వదిలిపెట్టి ఆత్మీయ విషయాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాప భారాన్ని దూరంగా విసిరివేయాలి. మూడవది ఏంటంటే దుఃఖపడకుండా ఎవరిలో ఆనందించాలి? నీవు యెహోవాయందు. అప్పుడు ఏమవుతుందంటే, నేను 46వ కీర్తన 7 వచనాలు చదివి ముగిస్తాను. 46వ కీర్తనకు వద్దాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములలో అనండి, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అంటున్నాడు. ఎంత వరదొచ్చినా ఆ వరద కట్ట పర్వతాలు మునిగిపోయినాయట, ఆ పొంగు కట్ట పర్వతాలు కదిలిపోయినాయట. ప్రకాశ్ నగర్ బ్రిడ్జే కదిలేదు. అయినా ఏమంటున్నాడు? మనము భయపడం. అందరు మనము భయపడము అనండి. ఉట్టిన పైపైన అంటారు, మీకు లోపల నుంచి రావట్లే. మీరు చెప్పేది ఏంటంటే నేను ఖచ్చితంగా భయపడతానన్నట్టు చెప్తున్నారు. నేను ఏడ్చేదే అన్నట్టు చెప్తున్నారు. నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, నేను మాత్రం వామ్మో నేను బాగా భయపడతానా, నువ్వు అమ్మ ఏందో అన్న ఈ భయం పోదన్నట్టు. దేవుని వాక్యమే. దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిని పోలేడు. వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు పడిపోలేదు, కూలిపోలేదు. వాడు భయపడలేదు. ఎందుకంటే ఆ ఇల్లు దేని మీద కట్టబడ్డది? వాక్యం. సో ఏమంటున్నారు చూడు, 2వ వచనం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచు. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనకు సంతోషం ఇస్తున్నాడు. 5వ వచనం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయొచ్చు. దేవుడు మన పట్టణంలో ఉన్నాడు, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు, దేవుడు నీ కుటుంబంలో ఉన్నాడు. నువ్వేం చెప్పొచ్చు అంటే, దేవుడు నా కుటుంబంలో ఉన్నాడు, నాకు చలనం లేదు. ఎంత తుఫాను వచ్చినా నేను కదలను, నిశ్చలంగా ఉంటాను. ఎందుకు? నాలో ఎవరున్నారు? దేవుడు. చూడండి 6వ వచనం. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమే. హల్లెలూయా. ఎంత పొంగొచ్చినా, ఎంత వరదొచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా మనము కదలం. ఎందుకు? మన దేవుడు మనకు ఆశ్రయం, ఆయన మనకు సహాయకుడు. మనల్ని ఆదరించడానికి ఆయన వాక్యం ఉన్నది, మనకు ఆయన వాగ్దానాలు ఉన్నాయి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. కానీ నువ్వు ఓపికతో ఉండాలి. మంచి నేలన పడిన వారెవరనగా, వాక్యమును యోగ్యమైన మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికగా ఫలించువారు. హల్లెలూయా. అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, రండి ప్రార్థనలోకి వెళ్దాం. ఒకసారి మన హృదయాలను మనం పరీక్ష చేసుకుందాం. మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించడానికి తీర్మానం చేసుకోండి. కష్టాలు, శ్రమలు అనేది జీవితంలో భాగం. కానీ నీవు ధైర్యంగా ఎదుర్కోవాలంటే, ఆనందముగా ఎదుర్కోవాలంటే, వాటిని జయించాలంటే నీకు ఓపిక అవసరం.
దేవుడిలో నీ ఓపిక కలిగి ఉండు, వాగ్దానాల పట్ల ఓపిక కలిగి ఉండు, ఆయన వాక్యము యొక్క నెరవేర్పు పట్ల ఓపిక కలిగి ఉండు. ఆత్మీయమైన సోమరితనాన్ని తీసివేద్దాం, వాక్యాన్ని చదువుదాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తానని తీర్మానం చేసుకోండి. పనికి మాలిన విషయాలకు సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతానని తీర్మానం చేసుకోండి. నీలో ఏమేమి బలహీనతలు ఉన్నాయో, నీలో సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాలు ఉన్నాయో వాటిని విడిచిపెడతానని తీర్మానం చేసుకో. నీవు బాధపడకుండా దేవునిలో ఆనందిస్తానని తీర్మానం చేసుకోండి. దేవా, నేను నీకు మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాను, దేవా నన్ను క్షమించు అని అడుగుదాం. దేవా, వాక్యానికి మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాను, మందిరానికి మొదటి స్థానం ఇవ్వలేకపోతున్నాను, ప్రార్థన జీవితం నాయన నాలో తగ్గిపోయింది, దేవా నన్ను క్షమించు. ఉపవాస ప్రార్థన లేదు ప్రభువా, నన్ను క్షమించు. అందుకే ప్రభువా, నేను చిన్న చిన్న విషయాలకు కృంగిపోతున్నాను, నాకు కావలసిన బలము దయచేయని ప్రార్థన చేసుకోండి. దేవా, నేను పలానా విషయంలో బలహీనంగా ఉంటున్నాను, పలానా విషయంలో ఈజీగా పాపంలో పడిపోతున్నాను, నాకు సహాయం చేయ దేవా అని తీర్మానం చేసుకో. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకో. వాక్యము విని దాని ప్రకారం చేయకపోతే నీవు రాతి నేలను పడ్డ విత్తనంలాగా అవుతావు, లేకపోతే ముండ్ల పొదల నేలలాగా పరిపక్వమైన ఫలాలు నీలో ఉండవు, ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ మంచి నేల పడిన విత్తనములాగా నీవు మంచి నేలగా ఉండాలంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినాలి, దానిని అవలంబించాలి. తద్వారా ఓపికతో నువ్వు ఫలాలు ఫలించేవాడవుగా అవుతావు. కాబట్టి విని పాటించటం నేర్చుకుందాం. ఆ చెవుతో విని ఈ చెవుతో వదిలిపెట్టకుండా మనం నిజముగా వాక్యాన్ని పాటించటం నేర్చుకుందాం. మన జీవితాల్లో కన్వయించుకుందాం, మన యొక్క మార్గాలను సరిదిద్దుకుందాం. వాక్యములో ఏమైతే వద్దని చెప్పారో అవి మనం వదిలేద్దాం. వాక్య ప్రకారము మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన సంభాషణలు, మన సమయ వినియోగం అన్నీ మనము వాక్య ప్రకారం సరిదిద్దుకుందాం. వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మా దేవ, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, తుఫానులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నాయన మేము పడిపోకుండా ధైర్యముగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. కేవలము నాయన వాక్యం వినువారము మాత్రమే కాక యోగ్యమైన మంచి మనసుతో విని నాయన దాన్ని అవలంబించి నాయన ఓపికతో ఫలాలు తీసుకుని రావటాన్ని కృపను మీరు దయచేయండి. తండ్రి, ఈ బిడ్డలు నీ వాక్యం విని ఉంటుండగా తండ్రి, దుష్టుడు వాటిని ఎత్తుకుని పోకుండా నీ కృపను దయచేయండి. ఈ లోకపు శ్రమలు దాన్ని అణిచివేయకుండా నీ కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, పొంగుకు పర్వతములు కదిలినా కానీ మేము భయపడమని కీర్తనకాడు చెప్తా ఉంటున్నాడు. ప్రభువా నాయన, మేము కూడా తండ్రి అటువంటి పొంగులు చూసి నాయన, అటువంటి సముద్రపు ఘోష చూసి మేము భయపడకుండా యెహోవా యందు ఆనందించే వారముగా ఉండటానికి మీరే మా యొక్క హృదయాలను దృఢపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మాకు కావలసిన బలము దయచేయండి. యెహోవా యందు ఆనందించడం వలన బలము పొందుదురు అని నీ వాక్యం చెప్తా ఉంటుండగా మేము అట్టి పరలోకపు శక్తిని పొందుకొని జీవితము కలిగి ఉండటానికి నీ కృపను మీరు దయచేయండి. శ్రమలలో నాయన, శ్రమల చేత ఓడిపోకుండా సమస్యలపై నాయన విజయం పొందటానికి నీ కృపను మాకు దయచేయమని, వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను నీవు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.